హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 20 అనమాట. సో ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వెయిట్ లాస్ ఛాలెంజ్కి సంబంధించి అనుకుంటే నేను డే 1 నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా అయితే ఒకసారి నా ఛానల్ని అయితే చెక్ చేయండి. సో ఇవాళ డే 20లో నా డే రొటీన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేనైతే మార్నింగ్ యాజ్ యూజువల్ హాట్ వాటర్ని అయితే తీసుకున్నాను అనమాట, దాల్చిన చెక్క వేసి. తర్వాత ఒక గ్లాసు చియా సీడ్స్ వాటర్ కూడా తాగాను. ఆ తర్వాత నేను ఒక 15 మినిట్స్ రాయ్పూర్ ఎక్సర్సైజెస్ బై వివేక్ సార్ అని ఉంది కదా, ఆ ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా అయితే ఓట్స్ చియా సీడ్ పుడ్డింగ్ని తీసుకున్నాను అనమాట, జామకాయ వేసుకొని అదైతే తిన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఒక 30 మినిట్స్ వరకు అయితే అరౌండ్ 25 to 30 మినిట్స్ వరకు అయితే డ్యాన్స్ని కూడా చేశాను అనమాట. సో ఈవినింగ్స్ కుదరట్లేదు కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల, అందుకోసం అనేసి మార్నింగే ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్కి వచ్చేసి నేను ఇవాళ నా లంచ్కి వచ్చేసి ఉగ్గాని తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను డిన్నర్ ఏం చేయలేదండి, ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ ఉగ్గానినే కొంచెం హెవీగానే అనిపించింది. సో అందుకోసం అనేసి నేనేమి ఇంకా డిన్నర్ని చేయలేదన్నమాట. మీకు కూడా ఎప్పుడైనా హెవీగా అనిపించింది అంటే ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని డిన్నర్ని అయితే స్కిప్ చేసేసుకోండి. సో ఖచ్చితంగా అయితే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి యాజ్ యూజువల్. అలాగే జిమ్ కానీ మ్యాండేటరీగా చేయండి. ఇవి అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే మనం ఫుడ్ కూడా బాగానే తీసుకుంటున్నాం కాబట్టి దానికి బ్యాలెన్స్గా ఖచ్చితంగా ఏదో ఒకటి ఫిజికల్గా అయితే ఎక్సర్సైజెస్, వాకింగ్ అనేది అయితే ఖచ్చితంగా చేయాలి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో సక్సెస్ఫుల్గా అయితే 20 డేస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట.